నవగ్రహాల్లో గురువు చాలా శుభగ్రహం అనమాట. మనకి ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని పాపాలున్నా గురుబలం ఉంటే మనం ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొని ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుందన్నమాట. నేను ఇంకా చేత కాదు, నేను చేయలేను అనుకోకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళడానికి గురువు అనుగ్రహం చాలా అవసరం. అలా మనం ముందుకు వెళ్ళినప్పటికీ కూడా ఆ పనుల్లో విజయాలు ప్రాప్తించాలన్నా, ఆ పని అవ్వాలన్నా సరే గురుగ్రహ అనుగ్రహం చాలా చాలా అవసరం. అయితే 2026 నూతన సంవత్సరంలో ఒక 3 రాసుల వారికి మాత్రం గురుబలం అద్భుతంగా ఉంది. ఈ రాసుల వారికి గురువు అనుగ్రహం వలన ఈ ఇయర్‌లో చాలా వరకు కంఫర్ట్‌నెస్ పెరుగుతుంది. సమస్యలు తీరుతాయి. ప్రశాంతత వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా అవుతాయి. అంతా మేలే జరుగుతుందన్నమాట. అయితే ఆ రాసులు ఏంటంటే గురువుకు అధిపతైన ధనుసు రాశి వారు, రెండో రాశి మీనరాశి వారు, గురువు అధిపతైన మీనరాశి వారికి కూడా చాలా చక్కగా ఉండబోతుంది. అలాగే కుంభరాశి వారికి కూడా గురుబలం అనేది చాలా చక్కగా ఉండబోతుంది. అయితే మార్చి 11 వరకు గురువు వక్రించి ఉన్నాడు కాబట్టి ఈ ఫలితాలు అనేవి మార్చి 11 నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ధనుస్సు, మీనం, కుంభరాశుల వారికి మార్చి 11 నుంచి చాలా వరకు గురుబలం వల్ల చక్కటి ఫలితాలు రాబోతున్నాయి.